నమస్తే. నా పేరు రమేష్ కడారి, హైకోర్టు అడ్వకేట్, హైదరాబాద్, తెలంగాణ. ఓరల్ పార్టిషన్ అంటే ఏమిటి? ఓరల్ పార్టిషన్ ద్వారా జరిగినటువంటి పార్టిషన్స్ అంటే భాగస్వామ్యాలు, భూములు పంచుకోవడాలు చేసినట్లయితే అవి చెల్లుతుందా, రిజిస్ట్రేషన్ అవుతాయా అనే దానికి సమాధానంగా మనం ఓరల్ పార్టిషన్ అనేది మామూలుగా అన్నదమ్ముల మధ్యన లేదా ఫ్యామిలీ కుటుంబాల మధ్యన లేదా కొన్ని సందర్భాలలో ఒక నైబర్స్ ద్వారా కూడా మనం ఓరల్ పార్టిషన్ చేసుకోవడం జరుగుతుంది. వ్యవసాయ భూములు చాలా మటుకు ఓరల్ పార్టిషన్ ద్వారానే అవుతాయి. ఈ ఓరల్ పార్టిషన్ అయిన తర్వాత మన పార్టిషన్స్ మామూలుగా 3 రకాల పార్టిషన్స్ ఉంటాయి. ఓరల్ పార్టిషన్స్, రిటర్న్ పార్టిషన్స్ మరియు కోర్టు ద్వారా పార్టిషన్స్. సో రిటర్న్ పార్టిషన్స్ అంటే ఆ యొక్క పార్టిషన్ గురించి ఆ యొక్క ఒప్పంద పత్రం రాసుకొని మన యొక్క దాని యొక్క ఎంఓయు రాసుకొని దాని ద్వారా పార్టిషన్ చేసుకుంటారు. దాన్ని రిటర్న్ పార్టిషన్ అంటాం. అలాగే కోర్టు ద్వారా ఎప్పుడైతే మనకు ఆర్డర్ రూపంలో వస్తుందో, డిగ్రీ రూపంలో వస్తుందో వాటిని మీ కోర్టు ద్వారా పార్టిషన్ అంటాం. ఓరల్గా అంటే మనం మాట ద్వారా ఎప్పుడైతే నిర్ణయించుకున్నామో నీ భాగం ఇది, నా భాగం అది అని నిర్ణయించుకున్నప్పుడు పార్టిషన్ని ఓరల్ పార్టిషన్ అంటాం. ఓరల్ పార్టిషన్స్ ఎప్పుడైనా కానీ మనకు చెల్లుబాటు కావాలి అంటే మీరు కంపల్సరీ ఒకవేళ ఓరల్ పార్టిషన్ జరిగిన తర్వాత 3 సంవత్సరాల లోపల మనం డిక్లరేషన్ సూట్ సివిల్ కోర్టులో వేసుకోవాలి. ఎప్పుడైనా ఎవరైనా ఓరల్ పార్టిషన్ నీకు జరిగింది, నేను రిజిస్ట్రేషన్ చేయను అనుకున్నప్పుడు మనం డిక్లరేషన్ సూట్ ద్వారా సివిల్ కోర్టులో మనం డిక్లరేషన్ సూట్ వేసుకున్నట్లయితే ఓరల్ పార్టిషన్స్ కూడా మనకు చెల్లుతాయి. ఓరల్ పార్టిషన్స్ ద్వారా అయినటువంటి నమ్మకాలు కానీ, కొనగాలు కానీ లేదా పార్టిషన్స్ కానీ అన్నీ కూడా ఈ యొక్క చెల్లుబాటులో ఉంటాయి. కాబట్టి మనం ఓరల్ పార్టిషన్ ఉందని భయపడడానికి లేదు. మీకు ఇంకేమైనా లీగల్ సమాచారం కావాలన్నప్పుడు మమ్మల్ని మా యొక్క కాంటాక్ట్ నెంబర్ సంప్రదించండి. లేదనుకుంటే మీరు వీడియో చూసిన తర్వాత మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ.